అంటే వైఎస్ షర్మిల పబ్లిక్గానే రాశారు. నవసందేహాలు అనేటువంటి పేరుతో ఒక లేఖ రాశారు. సో ఆ నవసందేహాలను చూసుకుంటే ప్రతిదానికి కూడా మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఏది వచ్చింది లేదు. సో ఆ రాసిన లేఖకి అసలు జగన్ నుంచి ఎటువంటి ఆన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అసలు సిసలు రాజకీయ ప్రత్యర్థిగానే తన రాజకీయ ప్రస్థానాన్ని షర్మిల గారు కొనసాగిస్తూ ఉన్నారు. అసలు సిసలు ప్రతిపక్ష పాత్రకి ఏ స్థాయిలో కూడా అన్యాయం చేయకుండా, అంటే తన అన్న కాబట్టి అని చెప్పనే శశబెషలు మొహోటాలు ఏమి లేకుండా రాజకీయంగా వైరిగానే పరిగణించి రాజకీయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా, వాళ్ళ పార్టీ, వాళ్ళ సొంత మీడియా సంస్థలు, వాళ్ళ సలహాదారులు వీళ్ళందరూ షర్మిల గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. కానీ షర్మిల గారు మాత్రం ఇష్యూస్ కన్ఫైన్ అయ్యే ప్రసంగిస్తున్నారు, ఇష్యూస్నే ప్రాపర్గా ప్రస్తావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్న లోపాలని, వాళ్ళ విధానంలో ఉన్న పొరపాట్లని, తప్పుల్ని, ఆ ప్రభుత్వం వల్ల జరుగుతున్న అవినీతిని, ఆక్రమణని, అరాచకాలని, ఆ పాలన వల్ల ప్రజలకు ఎదురవుతున్న కష్టాలు కడగనలనే ప్రస్తావిస్తున్నారు. కానీ దీన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆమె లేవనెత్తుతున్న ఏ అంశానికి ఇప్పటివరకు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థిగా భావించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆమెకి ఉన్న ఆ కుటుంబ సంబంధ బాంధవ్యాలను కూడా విస్మరించి ఏకపక్షంగా వ్యక్తిత్వానికి పాల్పడుతూ వచ్చారు. ఇటువంటి పరిస్థితిలో నిన్న షర్మిల గారు, ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలు, అలాగే కడప పార్లమెంటుకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థిని. ఆమె నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీలకు సంబంధించిన, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 9 ప్రశ్నలు లేవనెత్తారు. ఒకదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ, ఆ పార్టీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ వివరణ రాదు, సమాధానం చెప్పరు. అది వేరే సంగతి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గెలుపులో చాలా కీలకంగా దోహదం చేసిన యువతకు సంబంధించిన 9 ప్రశ్నలు లేవనెత్తారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి చాలా ప్రధానంగా ఉపయోగపడ్డ ఒక వర్గం యువత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న 22 సంవత్సరాల వయసు అంతరం దృష్ట్యా యువత జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువతని సమీకరించి యూనివర్సిటీలు, కాలేజీలు చుట్టూ తిరిగి యోబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తా. ఈ ప్రత్యేక హోదా కనుక మనం సాధించామని అంటే, ప్రత్యేక హోదా వల్ల మనం ఇచ్చే వెసులుబాట్ల వల్ల మనం సిఏఏ కన్వెన్షన్స్, దావోస్ పర్యటనలు చేయనవసరం లేదు. మనం ఇచ్చే వెసులుబాట్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి. ఇవాళ 13 జిల్లాని 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తాను నేనని చెప్పారు. వలసలు లేని ఉపాధి కల్పిస్తా అన్నారు. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నారు. సహజంగానే యువత అట్రాక్ట్ అవుతారు. ఇవాళ ఈయన కొత్త జనరేషన్ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా మరింత వేగంగా పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడిగా భావించారు, నమ్మారు. ఎప్పుడైనా నమ్మటం తప్పు కాదు, నమ్మక ద్రోహం చేయటం తప్పు. ప్రజలు ఆయన నమ్మారు, ఆ నమ్మకం ఆయన నిలుపుకోలే. కాబట్టి ఇవాళ షర్మిల గారు అవే అంశాలను ప్రస్తావిస్తా, మీరు 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు? మీరు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, ఎందుకు చేయలేదు? 23,000 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారు. 6,000 ఉద్యోగాలతో మాత్రమే ఒక దగా డిఎస్సి, అది కూడా ఎప్పుడు? 2019 మే 30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 2024 ఫిబ్రవరి నెలలో, అంటే మే నెలలో ఎలక్షన్స్ ఉంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ మార్చి నెలలో రాబోతుంటే ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఆమె మెగా డిఎస్సి బదులు దగా డిఎస్సి ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే డిఎస్సి అనే విధానం టీచర్ల రిక్రూట్మెంట్లో ఎప్పుడైతే డిఎస్సి అనే విధానం ఎన్టీ రామారావు గారి హయాంలో అమల్లోకి వచ్చింది, ఆనాటి నుంచి ఇప్పటి వరకు 16 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. 16 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ వస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో ఒకసారి, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఒకసారి,
రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 సార్లు, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో 4 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఎన్టీ రామారావు గారి హయాంలో 3 సార్లు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8 సార్లు అవును డిఎస్సి నోటిఫికేషన్, 11 సార్లు తెలుగుదేశం ఆధ్వర్యంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 4 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చింది. అంటే 15 సార్లు. 16వ నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారిది. అది కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చి దాని ఎగ్జామ్స్ కండక్ట్ చేయక అది కూడా క్యాన్సిల్ అయిపోయింది, నిరవధికంగా వాయిదా పడింది. అంటే ఏంటి, ఇప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి, ఒక్క డిఎస్సి కూడా అమలు చెయ్యని పాలకుడు జగన్మోహన్ రెడ్డి. చరిత్రలో నిలిచిపోయాడు ఈయన. కానీ ఈయన ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని. ఇవే అంశాలు ఇవాళ శర్మ గారు ప్రత్యేక హోదా సాధన ఏమైపోయింది? యువతని మభ్య పెట్టారా లేదా? మీ హయాంలో ఒక్క గ్రూప్ 2 పోస్ట్ కూడా ఎందుకు నియామకం చేపట్టలేదు? వీటికి వేటికి సమాధానం చెప్పగలిగే నైతికత, స్థైర్యం వైసీపీ పార్టీ దగ్గర, పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు. మహా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే షర్మిల గారిని బూతులు తిడతారు. నువ్వు రాజశేఖర రెడ్డికే పుట్టలేదంటారు, మీ ఆయన అనిల్ శాస్త్రి అంటారు, నువ్వు వైఎస్ షర్మిలారెడ్డి కాదు, నువ్వు మురుచుపల్లి షర్మిలా శాస్త్రి అంటారు. అంటే విషయం తక్కువగా ఉన్నప్పుడు, విషయ పరిజ్ఞానం లేదు, సమాధానం చెప్పలేని డిఫెన్స్లో పడిపోయినప్పుడు దృష్టి మళ్లింపు జరగాలి అని అంటే 4 బూతులు అదనంగా తిట్టాయి, 4 అదనపు పోస్టులు పెట్టాయి. ఇవన్నీ విని విని పడి ఆమె కూడా రాటు తేలిపోయింది. వీటిని పరిగణలోకి తీసుకున్న స్టేజ్లో ఆమె కూడా లేదు. ఎందుకంటే వీళ్ళ వైఖరి ఏంటి అనేది నిన్నటిదాకా ఆళ్ళతోటే ఉంది కదా. ఇవాళ ఆ పార్టీని బతికించి బట్టగట్టించి ఇవాళ ఆ స్థాయికి నిలబెట్టింది ఆమె. ఆమె లేకపోతే మకలో పుట్టి మబ్బులో గెలిచిపోయిన పార్టీ అట్లా అయిపోయి ఉండేది. ఆ పార్టీ ఎప్పుడో ఈ నెల జైల్లో కూర్చున్న రోజే ఆ పార్టీ కథ ముగిసిపోయి ఉండేది. కానీ ఆ విశ్వాసం లేని విశ్వాసఘాతకులు ఇవాళ ఆమె వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నారు. ఎందుకు విభేదించింది ఆమె? మీ గెలుపుకు దోహదం చేసినామా? మీకోసం రెక్కల ముక్కలు చేసుకొని పాదయాత్ర చేసినామా? మీరు జైల్లో కూర్చొని ఉప ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించినామా? ఇవాళ మీతో విభేదించి రాజకీయ పోరాటం ఎందుకు చేస్తుంది? మీరు సృష్టించుకున్న సంక్షోభం అది. కుటుంబ సంబంధాల పట్ల మీకు విలువ లేదు, మానవ సంబంధాల పట్ల విలువ లేదు. కాబట్టి ఇవాళ మీకు రాజకీయ ప్రత్యర్థిగా మారింది. కానీ ఆ ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవనెత్తుతుంది. మీరు వాటికి సమాధానం చెప్పి తీరాలి. ప్రజలు ఎన్నుకున్న పాలకుడు మీరేం పక్క రాజ్యాల మీద యుద్ధం చేసి గెలుచుకున్న ప్రభుత్వం కాదు మీది. ప్రజలని మొక్కితే ఒక ఛాన్స్ ఇవ్వండి అని వేడుకుంటే మీకు అధికారం కట్టబెట్టారు. ఆ అధికారంలో లోపాలు ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. వినయంగా సమాధానం చెప్పి తీరాలి. మమ్మల్నే ప్రశ్నిస్తారా అని చెప్పని బూతులు తిట్టేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ వైఖరి ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఆమె ఏ అంశాలు ప్రస్తావిస్తుంది, మీరు ఏం సమాధానం చెప్పలేకపోతున్నారనేది మీలో ఉన్న ఆ డొల్లతనాన్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తుంది. మీలో లోపాలే ఆమె ప్రస్తావిస్తున్నారు. మీలో ఉన్న మాట తప్పను మడమ తిప్పనని చేసిన వాగ్దానాన్ని మాట తప్పారు మడమ తిప్పారనే అంశాన్ని ఆమె బజార్కి ఇడ్చి మిమ్మల్ని నిలబెడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారు చేస్తున్న ఈ పోరాటాన్ని నేనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా.